నరసింహారెడ్డి గారు ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి లాస్ట్ మన మిత్రుడైనటువంటి బండారు రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు విన్నారు, బీజేపీ వారి వర్షన్ విన్నారు, అలాగే కాంగ్రెస్ వర్షన్ విన్నారు, బీఆర్ఎస్ వర్షన్ విన్నారు. కాకపోతే ఈ విషయంలో ఒకటి మాత్రం చాలా క్లియర్గా వర్షన్సే చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఇటు కేంద్రం నుంచి వచ్చిన విధులను ఈరోజు వెనక్కి వెళ్ళిపోయి ఆ విషయంలో కేంద్రానికి రాష్ట్రం ఇస్తుందా, ఎంత విధులు ఉన్నారు ఆ విషయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం నేను తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని చెప్తున్నారు ఆ విషయంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో ఎలా చేశారో అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? దీనికి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్కు, బీజేపీకు, బీఆర్ఎస్కు ప్రజలు ఎలా తీర్పు ఇవ్వబోతున్నారని మీరు భావిస్తున్నారు? జమీల్ గారు, మీకు అట్లాగే గంధర్ నాముల్ గారికి, ఆచార్య గారికి, లక్ష్మణరెడ్డి గారికి, అట్లాగే టీవీ9 మన 4 సైడ్ టీవీ ప్రేక్షకులకు, అట్లాగే మన శర్మ గారు, మన నర్సు వారికి కూడా నమస్కారం. 2 విషయాలు చెప్తాను నేను. జరగని ఎన్నికల కోసం జరుగుతున్నదని ఆశపడి మనం మాట్లాడుకుంటున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నా, అసలు ఎన్నికలే జరిగే అనుమానం ఉంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ముల్జిం చూస్తూ గవాయి చూస్తూ ముల్జిం చూస్తూ అంటున్నది. మన గవాయిలం మాత్రమే. ఎన్నికలు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. నేను స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి మీరు అందరు వినాలి. ఈ స్థానిక ప్రభుత్వాలు అనే మాటను పెట్టి స్థానిక సంస్థలు, పంచాయతీ ఎందుకు అంటున్నామో నాకు అర్థమైతే లేదు. ఒక చిన్న కథ చెప్తాను నేను. మగడు ఎట్లా పిలిస్తే బిచ్చగాడు కూడా అట్లా పిలుస్తారట. మన దేశ రాజకీయ రంగంలో చూస్తే మీరు స్పష్టంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 40లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నారు. మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక స్వపరిపాలన. తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చినప్పుడు కూడా దీన్ని గవర్నమెంట్ గా పేర్కొన్నారు తప్ప, అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లో, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లో స్థానిక ప్రభుత్వాలు ఇది, పంచాయతీ కానీ, మండలం కానీ, జిల్లా స్థాయి కానీ, వీటిని గమనించాలి. ఎందుకు చెప్తున్నా ఒక కథ అంటే, ఓ బిచ్చగాడు వచ్చి అమ్మ బిచ్చమే అంటున్నట్టు ఇంక పొందట. కొంచెం ఈ దుడుసు మగడు పేపర్ చదవకుండా కూర్చున్నాడు ఆరాం కుర్చీలా. పాప ఆమె తీరిక లేదు, చెయ్యి ఖాళీ లేదు, తెస్తలేదు. మసకపోతే ఏమన్నాడట అంటే, బిచ్చగాడు అడుస్తున్నాడు, ముండా బిచ్చమైపో అన్నాడట. అప్పుడు బిచ్చగాడు ఆమె పేరే ముండా అనుకోని ముండా బిచ్చమే అన్నట. అమ్మాయి అంటే మగడు ఎట్లా పిలిస్తే బిచ్చగాడు అట్లా పిలుస్తాడు. దయచేసి మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటి నుంచి మనం దయచేసి లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు అంటే దయచేసి ఇంకోటి ఏం లేదు. మనం ఎట్లా పిలిస్తే వాళ్ళు ఎట్లా పిలుస్తారు, ప్రజలు కూడా అంతే కదా. కనుక దయచేసి రాజ్యాంగంలో ఏముందో అది పాటిద్దాం. ఒకటి. రెండోది, ఎన్నికలు జరగవని నేను అంటున్నాను చెప్తాను నేను. పంచాయతీ ఎన్నికలకు మాత్రమే 30 సెప్టెంబర్ అనేది వాయిదా పెట్టింది మన హైకోర్టు. అంతేకాదు, నేను అడ్వకేట్ గా లీగల్ పొజిషన్ చెప్తాను. వాళ్ళకి ఎప్పుడు నేను కాలు పెట్టాను. వాళ్ళు ఏంటంటే జరిగే తర్వాత కానీ మొదలైతే అందరూ ప్రజలకు పోతున్నారు చెప్పి కదా, ముల్జిం సుస్తులాగా, మన గవాయి చూస్తులాగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, 30 సెప్టెంబర్ కు కొన్ని విధి విధానాలు పెట్టింది. అది మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం నెల టైం అడిగింది. ఎలక్షన్ కమిషన్ పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఈ నెలలోపు వీళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే, మనకు డిలిమిటేషన్ చేసి, అంటే పంచాయతీలు కానీ మండలాలు కొత్త అయినాయి కదా, ఇంకా డిలిమిటేషన్ చేసి ఆ తర్వాత రిజర్వేషన్ ప్రకటించి ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్తే, ఎలక్షన్ కమిషన్ 2 నెలల టైం, 2 నెలలు అంటే మొత్తం సెప్టెంబర్ 30 ఎలక్షన్ జరగాలి. మన జూలై 20 నాటికి, ఇవాళ 30లో ఉన్నాం, 25 నాటికే కోర్టు తీర్పు వచ్చి నెల అయిపోయింది. ఆ నెల లోపల వీళ్ళు చేయాల్సిన పని ఏం చేయలేదు. బీసీ రిజర్వేషన్ అని పేరు పెట్టుకొని ముగ్గురు బీసీల మీద భుజాల మీద తుపాకులు పెట్టుకుని ఒకరు పేల్చుకుంటున్నారు. మీరు ఇస్తారా అంటున్నారు. అది ఒక బిల్లు రూపంగానేమో కేంద్ర ప్రభుత్వం మీద పెండింగ్ లో ఉన్నది. అట్లానే ఇక్కడనేమో ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. ఇక 3వ ఆప్షన్ ఒకటే ఉంది కాంగ్రెస్ పార్టీకి, ఒకటే మిగిలింది ఏంటంటే కేవలం 42% వాళ్ళ పార్టీ పరంగా ఇస్తామని మిగిలింది. రేవంత్ రెడ్డి గారు చాలా దూరం ఆలోచించే, ఎప్పుడో మొన్ననే అప్పుడు అసెంబ్లీ 4 నెలల కింద అసెంబ్లీ అన్నాడు, మేము బీసీ లెక్కలు చేసేసినాం, అయిపోయింది, ఇస్తే అయితే బిల్లు లేకపోతే ఆర్డినెన్స్, 3వది మేము ఉన్నాం కదా, మేమే 42% ఇస్తా అన్నాడు. నేను ఏమంటున్నానంటే, చివరికి అదే ఏబీసీలో సిఏ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు 42% ఇస్తే టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీలు ఎందుకు 42% ఇస్తాయి? హామీ మీది, అమలు మాదే అంటారు కదా. అంటారా? హామీ ఇచ్చింది మీరు ఎట్లా జవాబు చేస్తారు? ఎట్లంటే, ఇప్పుడు జాన ఇంట్లో మొన్నటి కట్టే ఎట్లా కొడతారో కొట్టరా మొగడా అని అంట. ఇప్పుడు గట్లే ఉన్నది. వాళ్ళేమో 42% హామీ ఇచ్చిండ్రు, వీళ్ళేమో 42% హామీ కట్టుబడి మీరు ఉండాలి, ఒక్క సీటు తక్కువైనా సరే మేము ఊరుకునేది లేకపోతే నిన్ననే కేసీఆర్ గారు వాళ్ళ దిశానిర్దేశం చేసిండు, వాళ్ళ పార్టీకి చేసిండు. బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, అసలు మీరు బీసీ లెక్కలే తప్పు, మీ లెక్కల తప్పు, బీసీలను మన విభజించిండ్రు, ఎస్సీ మన హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని మేము ఎట్లా చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా. మీరు బీసీలను విభజించి 46-10 అంటున్నారు. మరి 46-10 దూదేకులోళ్ళు కానీ, మంగళి శాఖలు పనిచేసే వృత్తుల ముస్లింలు వాళ్ళందరూ ఆల్రెడీ బీసీలు ఇదివరకే ఉన్నారు.
కొత్తగా ఈ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఏంటంటే బ్లండర్ మిస్టేక్ అంటున్నాను, నేను మాట అంటున్నాను. ఏంటంటే ముస్లిం బీసీలు హిందూ బీసీలు విభజన తప్పు అంటున్నాను. ఇది రాజ్యాంగ పరంగా చెల్లదు. బీసీలు అంతట్లో ఉంటారు. అట్లాంటి క్రిస్టియన్లు కూడా మన ఎస్సీలు మతం మార్చుకుంటే, క్రిస్టియన్లు మతం మార్చుకుంటే వాళ్ళు బీసీల కిందకి వస్తారు. మరి క్రిస్టియన్ బీసీలు ఎటుపోయినట్లు లెక్క. కనుక మొదలు విభజన తప్పు నెంబర్ 1. ఇక ఇది ఎక్కడ ఉందంటే, పీడముడు ఎక్కడ ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు పాస్ చేయదు. ఒకవేళ ఆర్డినెన్స్ కూడా రాదు. ఎందుకు రాదంటే ఇప్పటికే న్యాయ కోవిధులు సంప్రదించిన గవర్నర్ గారు. చాలా గమ్మత్ అనిపిస్తుంది. కుడుమంటే పండుగ అంటున్నారు. చాలా బీసీ సంఘాలు పోయి, నేను వ్యక్తిగతంగా ఎందుకంటే ఇది నన్ను వ్యక్తిగతంగా నేను ఒక మాట చెప్పాలి, నేను పూర్తిగా బీసీ రిజర్వేషన్ అనుకూలం. చట్టసభలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటాను. వాళ్ళు నా కోరిక నెరవేరాలంటే చేయాల్సిన పని చేయాలి కదా. ఇప్పుడు కుడుమంటే పండుగ అని బీసీ నాయకులు కూడా పోయి పాలాభిషేకాలు రకరకాల అభిషేకాలు చేశారు. ఏం జరిగినప్పుడు అక్కడ ఏమి లేదు, ఆలు లేదు, చూడు లేదు, కొడుకు పేరు స్వాగంగా పెట్టారు. నేనేమంటున్నాను, ఆర్డినెన్స్ జారీ అయిపోయింది పోమన్నాను. ఆర్డినెన్స్ అంత సులభంగా జారీ కాదు. గతంలో తమిళనాడు ప్రభుత్వం జయలలిత ఉన్నప్పుడు 2 సార్లు ఆర్డినెన్స్ జారీ చేస్తే హైకోర్టు కొట్టేసి జయలలిత స్వయంగా పోయి పివి నరసింహరావు గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, ఆయన పుణ్యాన ఆయన ఏం చేసిందంటే దాన్ని చట్టంగా మార్చి, అంటే 50% రిజర్వేషన్ దాటినా ఏం కాదని చెప్పి 9వ షెడ్యూల్ చేర్చి పెట్టడం వల్ల ఒక్క రాష్ట్రంలో అమలు అవుతున్నాయి, ఎక్కడ అమలు కాదు. చాలా సార్లు ఇప్పుడు వీళ్ళు బదనాం చేసుకునే క్రమంలో నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కనుక కొన్ని వాస్తవాలు చెప్తాను మీకు. 2013లో మనకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కేసు పట్టారు. మేమందరం 2001 నుంచి పోరాడుతున్నాం. జమీల్ గారు, నేను పంచాయతీ మెంబర్ గా, సర్పంచ్ గా, మండలాధికారిగా చేసిన వాడిని ప్రతిసారి కోర్టుకి వెళ్తేనే ఎలక్షన్ జరుపుతారా? ఇప్పుడు మొన్న జూబ్లీ ఎమ్మెల్యే చనిపోయిన 6 నెలల లోపల ఎలక్షన్స్ అయితేనే అయితే లేవా? 2 నెలలు వస్తాయి. అంటే పార్లమెంట్ కు అసెంబ్లీకి ఏమో ఎలక్షన్ సకాలంలో జరుగుతాయి. దీనికి ఎందుకు జరగలేదంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేకపోవడం ఒకటి, రాజ్యాంగంలో చిన్న క్లాజ్ తప్పు ఉన్నది. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. ఏంటంటే అన్ని ఇప్పుడు డిలిమిటేషన్ ఆల్రెడీ అయి ఉంటది కనుక మన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఇవి ఆటోమేటిక్ జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం జోకి అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ తక్కువ చేసేది 6 నెలల లోపల. ఈ చట్టంలో 3 నెలల లోపు చేయాలని ఉంది. జమీల్ గారు కొంచెం నాకు వినండి. ఎట్లా అంటే 3 నెలల లోపు చేయాలని ఉంది. కానీ దానిలో చిన్న క్లాజ్ ఏం పెట్టిందంటే, ఎప్పుడైతే డిలిమిటేషన్ అంటే పునర్విభజన కావాలి, రిజర్వేషన్ ఎప్పటికప్పుడు ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, మన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు వచ్చే పెద్ద చిక్కు ఏంటంటే, మీరు పంచాయతీలు వీటిలో కూడా డిలిమిటేషన్ పూర్తి కాలేదు, రిజర్వేషన్లు ఖరారు కాలేదు. రిజర్వేషన్లు ఖరారు కావాలంటే నేను చెప్పిన బిల్ అన్న పాస్ కావాలి, లేకపోతే ఆర్డినెన్స్ అన్న రావాలి, లేకపోతే మూడవది ఏది లేదు. 22% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఉంటాయి. గతంలో కేసీఆర్ గారిని బదనం చేసింది ఇదే. ఆనాడు 2013లో చట్టం ఏం చెప్పిందంటే, మీరు ఈ ఒక్కసారి ఇస్తున్న మీకు అవకాశం, హైకోర్టు అన్నది నోటిఫికేషన్ ఇష్యూ అయినాక మేము జోక్యం చేసుకోం కనుక ఇక ముందు అన్నారు. ఆ తర్వాత 2019లో పంచాయతీ ఎన్నికలకు ముందు ఇదే రాష్ట్ర ప్రభుత్వం, నేను కేసీఆర్ ఉన్నాడా రేవంత్ రెడ్డి ఉన్నా నాకు సంబంధం లేదు, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోయింది. అయ్యా ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, బీసీ రిజర్వేషన్ తగ్గిస్తే కష్టం, 34% తగ్గుతున్నాయి, ఏం చేద్దామంటే ఖరాఖండిగా వద్దన్నది. కేసీ ఉద్దేశపూర్వకంగా తక్కువ చేయడం ఎవరికైనా బీసీ ఓటు ఓడగొట్టుకొని ఉంటుంది ఎవరికైనా. నేనేమంటే ఆనాడు జరిగింది ఏంటంటే, ఆ 22% కుదించడానికి హైకోర్టు తీర్పు కారణము. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, నేనున్నా అదే జరుగుతుంది అంటున్నాను. ఇక్కడ జరిగింది ఏంటంటే 2019లో ఏమైంది, 22% కుదించి జరిపింది. దానికి కారణం ఏంటిది, 18% ఎస్సీలకు రిజర్వేషన్ చట్టబద్ధంగా ఉన్నాయి, దాన్ని ఎవరు మార్చలేడు, ఏది స్థానిక ప్రభుత్వాలలో. రెండోది 10% ఎస్టీలకు, 25% 50 మిగిలిన. జమీల్ గారు నాకు కొంచెం తొందర పెట్టకండి, మిగిలిన ఎన్ని అకాడమిక్ మాట్లాడుకుందాం సార్. వాళ్ళు మాట్లాడిందంటే విన్నారు కదా మీరు, వాళ్ళు ఏం మాట్లాడినరు, మేము గెలుస్తాం. అసలు ఓటు ఎన్నికలు జరిగిన ఎలక్షన్ అదే విషయాన్ని మనం తీసుకెళ్తాం అని ఒక మాట. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక మాట వినాలి మీరు. నేనేమంటున్నా అంటే 25% పోగి 22% మిగిలింది. ఆ 22% ఆనాడు కేసీఆర్ ఇచ్చిన, ఇవాళ వీళ్ళు లీగల్ గా ఇవ్వదలుచుకున్న, ఈ 3 సాధ్యం కాకపోతే ఇవ్వాల్సింది అంతే అవుతుంది. అయితే ఇది జరగడానికి ఇప్పుడు 3 నెలల కాలంలో 1 నెల అయిపోయింది. ఇప్పటికి రిజర్వేషన్ల ఖరారు కానీ డిలిమిటేషన్ కాలేదు. ఈ తర్వాత 2 నెలలు ఎప్పుడు ఇది అయితే కదా, అప్పుడు ఏమైంది అంటే ఎన్నికల వాయిదాకే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అంతకని ఏం లేదు, మేము చేస్తున్నాం అంటున్నారు, చేయలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా 3 పార్టీలు ఆమోదించినాయి కదా బీసీ రిజర్వేషన్ బిల్లును. అయితే మరి ఎందుకు కొండి పెడుతున్నారు? నేను గంధం రావుల గారికి సపోర్ట్ గా చెప్తున్నా. ఇప్పుడు 3 పార్టీలు ఇక్కడేమో అసెంబ్లీలో అంటే ఏమైంది అంటే అందరూ శాఖాలుగా ఉంటారు, రొయ్యల గంప మాయమవుతుంది. ఇక్కడేమో చట్టానికి మద్దతు చేస్తారు, ఆడికి పోయాం సన్నాయి నొక్కులు వస్తారు బీజేపీ వాళ్ళు కదా. ఆడికి పోయామంటున్నారు, మేము బీసీలు వేరు, బీసీలను ముస్లింలు హిందువులు చేసిన కనుక మేము చట్టం ఆమోదించకపోని వాళ్ళు అంటున్నారు అక్కడ. మరి ఈ సంగతి తెలుసు కదా, ఇక్కడ నేను చేసిందే కదా అంతకుముందే 4 నెలల కిందనే బీసీ లెక్కలు చేసిండ్రు. బీసీ లెక్కలు కూడా తప్పుల తడక అంటున్నాను నేను.
రైట్. తీర్మార్ మండలం కూడా మాట్లాడిండు. ఆయనలాగా నేను మోటుపాట్లు మాట్లాడలేను. ఇవాళ బీసీల లెక్కలు ఎంత తప్పంటే హైదరాబాద్ చేద్దాం, 30% కూడా ఈ ప్రజల దగ్గర పోలే. మరి ఏం లెక్క అంటారు అది? నేనేమంటున్నానంటే మీరు గ్రామాలలో బాగా జరిగింది. ఎందుకంటే గ్రామాలలో మాకు మానవ సంబంధాలు మంచిగా ఉంటాయి. లక్ష్మీనారాయణ గారి ఇంటి పక్కన ఆచార్య గారు ఉంటే, అరే ఆచార్య గారు ఉన్నారా, ఆయన నెంబర్ రాసుకోవాలని అంటాడు. మనకి ఇక్కడ చెప్పేటోడు ఎవడు? ఒక అపార్ట్మెంట్ లా మీదికెళ్ళి కిందకి అయితే పక్కింటి వాళ్ళు తెలియదు, ఎవరికి తెలియదు. మరి అటువంటి లెక్కలు ఎక్కడైనట్టు? అందుకనే చట్టపరంగా కూడా జమీల్ గారు ఈ లెక్కలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. బీసీ లెక్కలు కానీ ఏ జనాభా లెక్కలు కానీ చేస్తున్న అధికారం లేదు. ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఒక్కటి మాత్రం ఒప్పుకోవచ్చు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బీసీ జనాభా లెక్కలు కూడా మా జనాభా లెక్కలు కలుపుతామన్నారు. చూసిన అది విజయం అంటున్నాను నేను. ఎప్పుడు జరుగుతుంది ఇది? 2026 జనాభా లెక్కలు మొదలు కావాలి, 27 రిజల్ట్ రావాలి, 25 ప్రొవిజనల్ లిస్ట్ రావాలి, 29 ఎన్నికలకు అమలవుతుంది. అందుకని అల్లుడు వచ్చేదాకా అమలు సాగదు. కనుక ఇప్పుడు ఒక్కటే మాట, ఇవాళ పంచాయతీ ఎన్నికల మీద తీర్పున్నది, జడ్పీటీసీ వీటికి లేదు కదా. నేనేమంటాను, ఇప్పుడు ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది. జమిలీ ఎన్నికలు వాళ్ళు అంటున్నారు కదా, అది పార్లమెంటు అసెంబ్లీ విడిచిపెట్టండి. ఇప్పుడు అన్ని ఖాళీ అయినాయి జమీల్ గారు. పంచాయతీ ఎన్నికలు ఏడాదిన్నర కింద, సంవత్సరం కింద జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు కూడా ఒక సిద్దిపేట, ఒక 4-5 మున్సిపాలిటీ కోర్టు తీర్పుతోనే అయినాయి. జిహెచ్ఎంసీ ఇవి తప్ప అన్నిటికీ ఎన్నికలు జరిగే జమిలీ ఎన్నికలు జరిపే సువర్ణ అవకాశం ఈ పార్టీకి వచ్చింది, ఈ ప్రభుత్వానికి వచ్చింది. మీరు ఏం చేస్తారంటే 42% రిజర్వేషన్లు ఇవ్వలేరు కనుక, ఇది అయ్యేది కాదు పోయేది కాదు కనుక మీరు ఏం చేస్తారంటే పార్టీ పరంగా ఇచ్చుకుంటామనండి, వాళ్ళ భుజాల మీద తుకాన్ని మీరు ఇస్తారా ఇయ్యారని డిమాండ్ చేయండి, అప్పుడు జరుగుతుంది. కానీ ఆర్డినెన్స్ జారీ చేసినా మళ్ళీ కోర్టు కొట్టేస్తుంది. మీరు బిల్లు పాస్ అయ్యే సమస్య లేదంటాం కదా. ఈ రెండింటి కాకుండా మీరు ఇప్పుడు చేయాల్సిన పని, ఎన్నికలు ఎంత తొందరగా జరుగుతారో చెప్పండి, ఎప్పుడు జరుగుతాయి ఎన్నికలు చెప్పండి. అదిగాక పార్టీ రహిత ఎన్నికలు జరిగే సర్పంచ్లు ఇవ్వడం జరుపుతాడు. ఎంత బుద్ధి లేని వాడు కూడా మొదలు సర్పంచ్ ఎన్నికలు జరుపుతాడు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇవ్వడం జరపడు. ఎందుకంటే అది పార్టీ గుర్తులతోనే అవుతాయి. ఏ దొడ్లో ఈయన మాదే దూడ అని అనుకుంటే ఏ పార్టీ అయినా ఫస్ట్ పంచాయతీ ఎన్నికలు జరుపుతాయి. పార్టీ లేదు గెలిచినోడే నాబోడు అన్నట్టు. ఇది చేయకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఉల్టా ఆలోచన చేస్తుంది. ఏమని? మొదలు జడ్పీటీసీ, ఎంపీటీసీ అట అవి ఎట్లా జరుపుతారు? అది జరిపే నష్టం లేదు. అక్కడ కూడా రిజర్వేషన్ సమస్య వస్తుంది కదా, దానికి రిజర్వేషన్ సమస్య లేకుండా లేదు కదా అంటున్నాడు. రైట్ సార్. ఇదే